మహారుచికి స్వాగతం। ఈ రోజు మహారుచి ఛానల్లో వంకాయ చింతపండు రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి ఆయిల్లో బాగా వేయించుకోవాలి। పచ్చిమిర్చి వంకాయలు ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి। వంకాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రోట్లో ముందుగా 1 స్పూన్ వరకు రోస్ట్ చేసుకున్న ధనియాలు వేసి మెత్తగా దంచుకోవాలి। ధనియాలు బాగా దంచుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు, చింతపండు, రాక్ సాల్ట్ వేసుకోవాలి। పచ్చిమిర్చి కొబ్బరి బాగా దంచుకున్న తర్వాత కొద్దిగా పసుపు, వెల్లుల్లిపాయ, ముందుగా ఆయిల్లో వేయించుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి। వంకాయ ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా దంచుకోవాలి। వంకాయ ముక్కల్ని కొద్దిగా నూరుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి। తాలింపు కోసం వంకాయ ఫ్రై చేసుకున్న ఇదే పాన్ లో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసుకోవాలి।
తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన వంకాయ చింతపండు రోటి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.